ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. డిసెంబర్ నెల 8వ తారీఖు 14వ తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బలం మీద ఎట్లా ఉన్నది. ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి. ఈ నెల ఎట్లా ఉంది, మళ్ళీ ముందు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మీ జ్యోతిషం మీరు వినండి, మీకు తెలుస్తుంది. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా, వినండి. తీ చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ శాస్త్రము, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ తీ. మీనం రాశి వాళ్ళకి మహాలక్ష్మి. వావ్. మీనం రాశి వాళ్ళ చేతుల పట లక్ష్మి ఆగదు. చేతుల లక్ష్మి ఆగదు, నోట్ల మాట నిలబడదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. మళ్ళీ ఈ మేషరాశి వాళ్ళు అందరికీ ఎట్లా కనిపిస్తారంటే అమాయకురాళ్ళకే కనిపిస్తారు. అరే ఈయన అమాయకుడు, ఈ మాకు అమాయకురాలు చాలా అమాయకంగా ఉంది అనుకోవాలి, కానీ అది ఏమంటారు, అది తేలికొండి కొడితే ఎట్లా జల్మంటుందో అట్లా అవుతుంది. ఇలా తెలివి అలాంటిది. ఏదైనా మాట మాట్లాడితే సూటిగా మాట్లాడుతారు, భయపడరు. జ్ఞానం తెలివి చాలా బాగుంది, కపటం పెట్టుకోరు. వీళ్ళకి ఈ మీనం రాశి వాళ్ళకి వివాహం ఏదైతే ఇష్టపడి ప్రేమతోనే ఇష్టపడి ఉంటారో వాళ్ళకి పక్క ఈసారి కళ్యాణం గ్యారంటీగా జరుగుతుంది. పెద్దల చేతి మీదనే జరుగుతుంది, ఇష్టపడ్డ కళ్యాణమే జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకు సంతానం గురించి అనుకున్న వాళ్ళు, సంతాన ప్రాబ్లం చాలా గట్టిగా ఉన్నవాళ్ళు, వాళ్ళ గుడక జరుగుతుంది. ఒక్కసారి సంతానం గురించి అనుకున్న వాళ్ళు, సంతానం చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి సంతానం కాని వాళ్ళకి మీరు ఒకసారి కృష్ణేశ్వర్ అంటే ఔరంగాబాద్ నుంచి, అక్కడి నుంచి కొంత దూరం ఉంది. ఔరంగాబాద్ నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంది. సాక్షాంగా జ్యోతిర్లింగం, లాస్ట్ జ్యోతిర్లింగం, అక్కడ పోయి దర్శనం చేసుకుని వస్తే కంపల్సరిగా సంతానం జరుగుతుంది. మళ్ళీ ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము, మీనం రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ చాలా మంచిగా కలిసి వస్తుంది. ఇంతవరకు మునిగిపోయిన వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు ఈసారి మాత్రం తప్పనిసరిగా పైకి వస్తారు. రియల్ ఎస్టేట్ పైకి వచ్చేది ఉంది. చేసే దందాలా, చేసే పనుల గుడక లాభం అవుతుందా, లుక్సాన్ అయితే అనుకుంటున్నారు, అట్లా గుడక లాభం అవుతుంది. అందరూ ఎవరు మాకు తెచ్చి పెట్టాలి, ఎవరు మాకు ఇవ్వాలి, వాళ్ళ నుంచి మేము నడవాలి అనేది అలాంటి ఆలోచన మీ దగ్గర ఉండదు. సొంతంగా నడుస్తారు, సొంతంగా కష్టపడతారు, సొంత హిమ్మతి నుంచే నడుస్తారు తప్ప ఎవరో ఏదో ఇస్తారు, ఏదో తెస్తారు, ఇస్తే మీరు పైకి వస్తారు అనేది ఆశ పెట్టుకోరు. ఏరేళ్ళ మీద ఆశ పెట్టరు, మీ సొంత హిమ్మతి నుంచే నడుస్తారు. మహాలక్ష్మి లక్ష్మి వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, కానీ ఆగుటం లేదు. ఎలా వస్తుంది అలాగే పోతుంది, కానీ ఆగుటం లేదు. కొందరు ఏం చేస్తారంటే ఈ లక్ష్మికి పైసకు పైసా కూడపెట్టి దానికి వదిలిపెట్టారు. గట్టిగా ఎంత ఆపతొచ్చినా తంపతొచ్చినా వదిలిపెట్టారు. నిజంగానే అలా సేవ చేస్తేనే లక్ష్మి ఆగుతుంది. ఇవాళ నేను సంపాదిస్తే కదా రానిపోనిమని ఎలా అంటే అలా ఖర్చు పెడితే లక్ష్మి ఆగదండి. ఎలా వచ్చింది అలాగే పోతుంది. ఒక్కసారి లక్ష్మి అలిగింది అనుకోండి, మళ్ళీ రాదు. మొత్తం వాడు బర్బాత్ అయిపోతాడు. ఒక్కొక్క ఇల్లు ఎందుకు బర్బాత్ అవుతుంది, ఒక్కొక్క ఇల్లు ఎందుకు నష్టపోతారు, లక్ష్మి అలిగిపోయినందుకే. లక్ష్మికి సేవ చేయాలి. మంచిగా లక్ష్మి సేవ ఎంత చేస్తామో లక్ష్మి అంతకు కూర్చుంటుంది. సరే, మనకే వ్యతిరేకం ఎవరైనా చేస్తే మేము వాళ్ళ ఇంట్లో ఉంటామా, బయటికి వెళ్ళిపోతాం. మాకే కోపం వస్తుంది. ఇంట్లో వ్యతిరేక చేసి అనవసరమైన మాట మాట్లాడితే, ఏదేదో మాట మాట్లాడితే ఇంట్లోకి వెళ్ళి మేము వెళ్ళమా, మేమే వెళ్తాం. అలా వాళ్ళు కూడా లక్ష్మికి సేవ చేస్తే లక్ష్మి ఉంటుంది, లేకపోతే బయటికి వెళ్ళిపోతుంది. అదృష్ట బలం బాగుంది, పైమెట్టులు ఎక్కుతారు. వ్యవసాయం మంచిగా నడుస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. భార్య భర్తల బంధం అనుమాన స్థితి ఇంతవరకు చాలా పడి, అనుమాన స్థితి పడి ఇంతవరకు కొంత నష్టపోయిన వాళ్ళు ఇప్పుడు మంచి జరుగుతుంది. రెండోది, ఇంతవరకు కష్టాలు నష్టాలు బాగానే జరిగినాయి, అదంతా వెళ్ళిపోతుంది. లాభం జరిగే టైం దగ్గరకు వచ్చింది, నష్టమైపోయిన టైం దూరం అయిపోతుంది. అంతా జయమే జరుగుతుంది. ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, కట్టింది కొనాలనుకున్న వాళ్ళు ఈసారి గ్యారంటీగా ఇల్లు కడతారు, కొంటారు, పైకి వస్తారు. ఏది చేసినా మీకు జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలు వెళ్తాం. ఓం నమ శివాయ. గవ్వలు మంచి గవ్వలే పడ్డాయి, బేస్ గవ్వలు పడ్డాయి. ఈ మీనం రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. అంటే అన్నిటికన్నా గురుబలంకి మంచి స్థానం ఉంది, శని బలానికి
చాలా తక్కువ ఉంది. ఇప్పుడు గురుబలం చాలా మంచిగా నడుస్తుంది. ముందుకు చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఈ మీనం రాశి వాళ్ళకి జయం జరుగుతుంది. ఇంట్లో కళ్యాణం చేయాలనుకున్నా, 4 రాళ్ళు వెనుక పడేసుకోవాలనుకున్నా, మీరు పైమెట్టు లెక్కలనుకున్నా అంత జయమే జరుగుతుంది. కొంత నష్టదరిద్రం చాలా చెడ్డగా నడుస్తుంది. మీరు తొందరపడకండి, నిదానం చేయండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగాలనుకుంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి. దీని తీర్మానం మీ ముందు చెప్పేస్తా, దీని డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం